ఈ ఈద్ ముబారక్ కార్యక్రమానికి వచ్చినందుకు గాను మీకు ఎలా అనిపిస్తుంది? దాంట్లో నాకు అర్థమైంది ఏమన్నమాట, ఈ రంజాన్ టైంలో ఏ డిసిప్లిన్ ఏదైతే మన దాంట్లో రావాలో, ఈ ఫాస్టింగ్ చేయడం వలన ఇన్ని గంటలు ఫాస్టింగ్, దాని తర్వాత నీళ్లు తాగకుండా, ఉమ్ము లోపల తీసుకోకుండా, ఇవన్నీ కూడా వాల్యూస్ డెవలప్ చేసుకోవడానికి ఖురాన్ మనకు నేర్పిస్తుంది. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఏ విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. అందరూ ఉన్నప్పుడే ఈ సొసైటీ బాగుపడుతుంది అని చెప్పి ఒక మంచి మెసేజ్ అన్నమాట. సో ఇది ఒక మంచి అవకాశం హిందువులకు, ముస్లింలకు. అరే మేము అందరం కలిసి ఉన్నాము, మాకు విభేదాలు లేవు, మనం అందరం కలిసి ఉన్నప్పుడే మన సొసైటీ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అని చెప్పి ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ గారు. జమాతే ఇస్లామీ హిందూ తెలంగాణ పేరుతో ఈద్ ముబారక్ పేరుతో ఇక్కడికి రావడం జరిగింది ముఖ్య అతిథిగా. కాబట్టి ఒకసారి తమ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం ఉదయ్ కుమార్ గారు. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. అసలు ఈ ఈద్ ముబారక్ కార్యక్రమానికి వచ్చినందుకు గాను మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకు ఇంతకు ముందు కూడా ఈ ఈద్ ముబారక్ కార్యక్రమం అటెండ్ చేయడం జరిగింది. నేను పెద్దపల్లిలో అటెండ్ చేసినప్పుడు చాలా మంచి మెసేజ్ ఇచ్చినారు ఆ స్పీకర్ ఎవరైతే వచ్చారో. ఏమని చెప్పినారంటే, ముస్లిమ్స్లో ఖురాన్ ఈ రంజాన్ టైంలో ఖురాన్ ఏం చెప్తుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. దాంట్లో నాకు అర్థమైంది ఏమన్నమాట, ఈ రంజాన్ టైంలో ఏ డిసిప్లిన్ ఏదైతే మన దాంట్లో రావాలో, ఈ ఫాస్టింగ్ చేయడం వలన ఇన్ని గంటలు ఫాస్టింగ్, దాని తర్వాత నీళ్లు తాగకుండా, ఉమ్ము లోపల తీసుకోకుండా, ఇవన్నీ కూడా ఒక వాల్యూస్ డెవలప్ చేసుకోవడానికి ఈ ఖురాన్ మనకు నేర్పిస్తుంది. సో దీంతో పాటు ఆ లెక్చర్లో అంటే ఈ ఈద్ మిలాప్ ఏదైతే ఉన్నదో ప్రత్యేకంగా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఏ విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. అందరూ ఉన్నప్పుడే ఈ సొసైటీ బాగుపడుతుంది అని చెప్పి ఒక మంచి మెసేజ్ అన్నమాట. అంటే ఇది అప్పుడు నిజాం టైంలో కూడా గంగా జమున తైజిబ్ అంటే అందరూ కలిసి హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఈ ఈద్ మిలాప్లో మనకు కనబడుతుంది. సో ఇది ఒక మంచి అవకాశం హిందువులకు, ముస్లింలకు. అరే మేము అందరం కలిసి ఉన్నాము, మాకు విభేదాలు లేవు, మనం అందరం కలిసి ఉన్నప్పుడే మన సొసైటీ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అని చెప్పి ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్. సో ఇలాంటి కార్యక్రమంకి వాళ్ళు పిలిచినందుకు, నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఒకసారి మనకు గుర్తు చేస్తుంది అన్నమాట. ఏంటి రంజాన్లో ఏదైతే మనమందరము ముస్లిం సోదరులకు వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని ఒక పెద్ద ఫెస్టివల్ అన్నమాట ముస్లిమ్స్కి. సో మనం కూడా దాన్ని గౌరవించాలని చెప్పి అందరినీ కోరుతున్నా. సార్ మీరు ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. అందరూ సామరస్యపూర్వకంగా ఉండాలి, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లే విధంగా బాగుండాలని మీరు మంచి సందేశం ఇస్తున్నారు. కానీ పగడాల ప్రవీణ్ ఒక పాస్టరు చనిపోయిందా, యాక్సిడెంట్ అయిందా తెలియదు, కానీ చనిపోయింది అనేటువంటి భావన ఒక మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుంది అనడానికి కొన్ని టీవీలలో సాక్ష్యాలు చూసినప్పుడు మీరిచ్చే ఈ విలువైన సందేశాన్ని ఆ ఘటనతో ఎట్లా పోల్చి చెప్తారు? నిజంగానే అది దాంట్లో ఏమైనా బ్యాడ్ ఇంటెన్షన్, ఏమైనా కుట్ర ఉండుంటే అది డెఫినెట్లీ మంచి విషయం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మనం అన్నిటినీ కూడా ఈ కోణంలో ఏదైతే ఉందో, వారు స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు వారిని కొట్టినట్టు ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అది ఈ ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక మతాన్ని మనం ఎట్లా గౌరవించాలి అని చెప్పి
మనము ఆలోచించుకొని పనిచేయాలి. కానీ వారు ఏదో వారి మతానికి వారు పాస్టర్గా ఉండి అందరికీ మంచి విషయాలు చెప్పడంలో వాళ్ళు చేస్తున్నప్పుడు ఇలాంటి ఘటనలు జరగడం చాలా దౌర్భాగ్యము. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ అదేవిధంగా ఇప్పుడు హిందువులు అందరూ కలిసి ఉండాలి, హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ కలిసి ఉండాలి అంటున్నారు కదా. కానీ ఈ దేశంలో బీజేపీ వాళ్ళే హిందువులను ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్న సందర్భంలో ఈ 10-12 సంవత్సరాలలో ఎవరి మీద ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది అందరూ చూస్తున్న క్రమంలో బీజేపీ మీద మీ వైఖరి ఏ రకంగా ఉండబోతుంది? అంటే సెక్యులరిజం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పాటిస్తుందో, అందరూ కలిసి ఉన్నప్పుడే మనం దేశం ముందుకు వెళ్ళొచ్చు. అది నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తూ ఉంటాను. ముస్లిం సోదరులకు, క్రిస్టియన్ సోదరులకు అందరూ కూడా కలిసి ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళొచ్చు. సో అందరు కలిసి ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. మా కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని చోట్ల కూడా అన్ని కులాలు మతాలు అందరూ కూడా కలిపి మేము ముందుకు వెళ్తుంటాము. మీరు సెక్యులర్ భావాలతో ఉంటారా సార్? ఎప్పుడు కూడా సెక్యులర్ భావాలే. ఎప్పుడు నేను ఎక్కడ పోయినా కానీ ముస్లిం సోదరులు నాతోనే ఉంటారు. ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కూడా అందరూ కాకా వెంకటస్వామి గారి పైన ఏదైతే ప్రేమ చూపిస్తుంటారో ఆ ప్రేమ నా మీద కూడా చూపించారు, నా కొడుకు మీద కూడా వాళ్ళు చూపిస్తున్నారు. చాలా ఏమంటారు, చాలా హ్యూమిలిటీగా చెప్తున్నాను. నేను వారి ప్రేమకు నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాకా వెంకటస్వామి కంటే గుడిసెల వెంకటస్వామి అనే పేరుంది. అప్పుడు 100 మంది పేద వర్గాల కోసము పోరాటం చేసి గుడిసెలు వేపించాడని ఆ పేరు వచ్చిందని ఉంది. ఆ వారసత్వం మీకంటి, ఈ వారసత్వం మీ అబ్బాయికి అంటిందని మీరు ఎలా చెప్పగలుగుతారు, ఎలా ఫీల్ అవ్వగలుగుతారు? అంటే మా నాన్నగారు ఏదైతే ప్రజలకు సేవ చేశారో మాకు కూడా నేర్పించారు. అది ఇలాంటి సేవలు చేయాలి ప్రజలకు. బీద ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ ఆవేదనలో ఉంటారు. ఎప్పుడు కూడా మీరు ఆ ఆవేదన ఏదైతే బీద ప్రజలు ఉంటుందో మనం అది గమనించాలి. అది గమనించి వాళ్ళ మీద మనకు సానుకూలంగా మనం ప్రవర్తించినప్పుడే మనకు నిజంగా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. సో వారు మాకు ఇవన్నీ కూడా నేర్పించడం జరిగింది. నేను అదే ఫాలో చేశాను ఈ ఎంపీగా అయినప్పుడు, తర్వాత కూడా. అందు గురించి ఆ ప్రేమ ఏదైతే మా నాన్నగారి మీద ప్రజలు చూపిస్తారో ఆ ప్రేమ నాకు కూడా రావడం జరిగింది. అదే ప్రేమ మా కొడుకు, ఎందుకంటే ఆయన కూడా మా నాన్నగారితో ఉన్నాడు, నాతో పనిచేస్తాడు. మేము ఎట్లా వ్యవహరిస్తున్నామో ఆయన కూడా చూస్తున్నాడు. సో ఇదే కల్చరు కొనసాగుతుంది. సో ఆ సామరస్యం అందట్లో ఉండాలని చెప్పి మేము పనిచేస్తూ ఉంటాము. సో వీఆర్ వెరీ హ్యాపీ. పబ్లిక్ రెస్పాన్స్ ఏదైతే పాజిటివ్. కాంగ్రెస్ పార్టీ పేరుతో మీ కుటుంబం ప్రజలకు చాలా వర్క్ చేసింది అనేది మనం వింటున్నాం. అదే క్రమంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అనేది ఒక ప్రచారం ఉంది. ఆ ప్రచారంలో మంత్రిగా మీరు అయ్యే అవకాశం ఉంటుందా? అంటే అది హైకమాండ్ నిర్ణయించుకుంటుంది. ఎవరు మంచిగా పనిచేస్తారు, ఎవరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు, ప్రజలలో ఎవరికి మంచి పేరు ఉంది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని హైకమాండ్ వాళ్ళు నిర్ణయించుకుంటారు. నేను ఎప్పుడు కూడా నాకు పవర్ కావాలని చెప్పి వెనుకకు పోలేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఎప్పుడు కూడా మంత్రి పదవి గురించి ఆశించలేదు, ఇంకా కోరలేదు కూడా. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ లెగసీ కాకా వెంకటస్వామి గారిది. సో నేను హైకమాండ్ అనిపిస్తే ఎలిజిబుల్ క్యాండిడేట్ అంటే ఇస్తారు, లేకుంటే పార్టీకి పనిచేస్తాను. చివరికి ఒకటే క్వశ్చన్ సార్. సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు ఓయూ సర్క్యులర్ వీసీ ఇచ్చింది. దాని ప్రకారంగా దీని మీద ఒక కాంగ్రెస్ భాగస్వామిగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, దీని మీద ఒక వాక్యం. సింపుల్. ఈ 400 acres ఏదైతే ఉందో దీంట్లో ప్రైవేట్ సంస్థకు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఇచ్చింది. అది కోర్టులో
కావడము, డిసిషన్ ఇవ్వడము. సుప్రీంకోర్టు క్లియర్గా ఒక తీర్మానం ఇచ్చింది. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. నిజంగానే ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూమి అయితే వాళ్ళు ఎందుకు ఆ కోర్టు కేసులో పార్టీ కాలేదు? వాళ్ళు ఆ కేసులో పార్టీ లేరు. సో ఇది భూమి వాళ్ళది కాదని స్పష్టమైన అది. ఇంకా కేసీఆర్ గారు మొన్న మాట్లాడేటప్పుడు ఆయన ఆలోచించుకోవాలి, అరే మేమే ఈ భూమి ఆ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినాము, ఇప్పుడు మేము దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తామని చెప్పి ఆయన ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు అప్పుడేమో అది ప్రభుత్వం భూమి అని నువ్వు ఇచ్చినావు, ఇప్పుడేమో ఇది ఎందుకు తొందరపాటు అని చెప్పి ఆయన అంటున్నాడు. అంటే ప్రభుత్వ భూమి ఇది ప్రొటెక్ట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేస్తున్నాం. సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిన తర్వాత అప్పుడు నిజంగానే ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూమి అనుకుంటే వాళ్ళు చేయొచ్చు. అదిగాక సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో వేలాది ఎకరాలు వాళ్ళ చేతిలో ఉంది, భూమి చేతిలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీ గురించి వాడతలేరు ఆ భూములన్నీ సరెండర్ చేయాలి. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా 2000 ఎకరాలు ఉన్నాయి. మంచి యూనివర్సిటీ కోసము స్పేషియస్గా ల్యాండ్ కేటాయించారు. సో నిజంగానే అది యూనివర్సిటీ భూమి అంటే అది వేరే విషయం. కానీ అన్ని చోట్ల కూడా ఇది ఇన్ని సంవత్సరాల నుంచి ఇది ప్రభుత్వం భూమి అని తెలిసిన తర్వాత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అది కరెక్ట్ నిర్ణయం. ఓయూ సర్క్యులర్ మీద తెలుసా, ఉద్యమాలు చేయొద్దు, పోరాటాలు చేయొద్దు అని సర్క్యులర్ వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని వాదన ఉంది. ఒక్క మాట, ఉద్యమాలు మీరు బిలీవ్ చేయరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ప్రజాపాలన నడుస్తుంది. మేము ఇప్పుడు నా చెన్నూరులో చాలామంది మీద కేసులు పెట్టారు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి మీద, టీఆర్ఎస్ వ్యక్తి మీద ఏ కూడా కేసు పెట్టడం లేదు. అదే నిదర్శనం ప్రజాపాలన. సో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు డెమోక్రసీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఎవరైనా మాట్లాడవచ్చు. ఎంతమంది మాట్లాడతలేనండి ప్రభుత్వం వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా? ఇంతకుముందు ఎవరైనా మాట్లాడేదా? లేదు. సో ఎప్పుడు కక్షలు కాంగ్రెస్ పార్టీలో ఉండదు. సో డెఫినెట్లీ ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పి చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ సారు తన అభిప్రాయాలను షేర్ చేసుకున్న సందర్భం, మత సామరస్యాన్ని కాపాడుతూ మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా అందరూ మంచి ప్రేమించాలి, సమానత్వంగా చూడాలి, అందుకే ఈద్ ముబారక్ పేరుతో అందరూ సమానత్వమైనటువంటి భావనతో ఉండాలని తన విలువైనటువంటి అభిప్రాయాలు పంచుకోవడం జరిగింది. కాబట్టి సమాజంలో ఒక మానవ విలువలతో కూడిన నవ సమాజంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ యొక్క చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.